రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకునేందుకు మనలో చాలామంది ఆహారపరంగా చాలా జాగ్రత్తలే తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవాళ చాలామంది కీటో డైట్ను పాటించడానికి మొగ్గు చూపుతున్నారు. భోజన పళ్ళెల్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే కీటో డైట్ను తీసుకోవడం వల్ల షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుందని, రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా ఉంటుందని నమ్ముతున్నారు చాలామంది. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? కీటో డైట్తో నిజంగానే షుగర్ అదుపులోకి వస్తుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. కీటో డైట్ని మనం బరువు తగ్గడానికి వాడటానికి, షుగర్ తగ్గడానికి వాడటానికి కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే కీటో డైట్ అనేది మనం ఆహారంలో పిండి పదార్థం యొక్క నిష్పత్తులు తగ్గించి, ఆహారంలో పిండి పదార్థం అనేది భారతదేశంలో దాదాపు 60-65% తీసుకుంటారు. దాన్ని మన ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితేనేమి, మన భారతీయ సంస్థలు అయితేనేమి దాన్ని 55% తీసుకోండి అని చెప్తున్నారు. అంటే 55% పిండి పదార్థం తీసుకోండి, ఒక 25% కొవ్వు పదార్థం తీసుకోండి, 15% మాంసకృతులు తీసుకోండి అని చెప్తున్నారు అనమాట. అందరూ చెప్పేది అదే అనమాట. అంటే 20% మించకుండా మీరు కొవ్వు పదార్థం తీసుకోండి అని చెప్తున్నారు. అదే మీరు కీటో డైట్ ఉందనుకోండి, కీటో డైట్లో ఏంటంటే ఈ కొవ్వు పదార్థాన్ని 40%కి, కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో 50%కి పెంచి పిండి పదార్థాన్ని తగ్గించేస్తున్నారు. అంటే పిండి పదార్థం ఓన్లీ 20%, 30% తీసుకుంటున్నారు అనమాట. మనం కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్లయితే రక్తంలో గ్లూకోజ్ తగ్గదు, వెంటనే కనిపించదు అనమాట. తగ్గుతోంది అనేటువంటి ఆలోచన వచ్చింది. ఇది కాకుండా కొవ్వు పదార్థాలు పగిలి, కొవ్వు పదార్థాల యొక్క విసర్జన ఎలా జరగాలంటే కొవ్వు పదార్థాలన్నీ కూడా ఎసిటాల్డిహైడ్, ఎసిటోను, కార్బన్ డైఆక్సైడ్, వాటర్గా మారాలన్నమాట. అన్నీ కూడా రకరకాల కీటోన్ బాడీస్ అంటాం అనమాట. కీటోన్ బాడీస్ అంటే ఇగో ఎసిటాల్డిహైడ్, ఎసిటోను, బీటా హైడ్రాక్సీ బ్యూట్రిక్ యాసిడ్ అనే ఇవన్నీ ఆమ్ల పదార్థాలు. మీరు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్లయితే వాటిని శరీరం విసర్జించడానికి, వాటిని ఎక్కువగా తీసుకుని దాన్ని వాడుకుని కొంత విసర్జించాలి కదా, బయటికి పంపించాలంటే దాన్ని ఆమ్ల పదార్థాలుగా మారుస్తుంది. అదే కీటోన్ బాడీస్ అంటాం. అదే కీటో డైట్ అంటాం. కీటో డైట్ అంటే మన రక్తంలో కీటోన్ బాడీస్ ఎక్కువగా పెరిగేటువంటి ఆహార పదార్థం కీటో డైట్ అనమాట. కొవ్వు పదార్థం ఎక్కువగా తీసుకుంటే కీటో డైట్ అంటాం. అవధులు మించిన పరిమితుల్లో మీరు ఎసిటాల్డిహైడ్, ఎసిటోను శరీరంలో తయారు చేసినట్లయితే అదంతా కూడా ఇది శరీరాన్ని పాడు చేస్తుంది. ఎసిటోన్ అనేది ఆమ్ల పదార్థం అనమాట. మన శరీరం యొక్క pHని పాడు చేసి కొన్ని సందర్భాల్లో మరి కార్డియాక్ డిప్రెషన్, అంటే గుండె సంబంధించి రెస్పిరేటరీ డిప్రెషన్, సెరిబ్రల్ డిప్రెషన్ ఇలాంటి కొన్ని రావచ్చు. అంటే మీకు ఏదైనా సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటే ఆ సమస్యలు ఒక్కసారే బయటపడతాయన్నమాట ఇందులో. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏమీ లేని వాళ్ళు, చిన్న వయసు వాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, డాక్టర్ల పర్యవేక్షణలో మీరు కీటో డైట్ ఫాలో అవటం అనేది మంచిదే, చేసుకోవచ్చు, బరువు తగ్గుతారు. కొంతకాలం, కొన్ని సంవత్సరాల పాటు మీకు ఆ కీటో డైట్ వల్ల ప్రయోజనాలు కనిపిస్తాయి. కానీ మరి ఎక్కువ కాలంలో అది వాడటం వలన దాంట్లో ఉన్నటువంటి నష్టాలు కూడా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి.